నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 102. ఇంకా కథలోకి వెళ్తే, ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటంటే రిషియే తన గురించి చెప్పుకుంటాడు. తన చిన్నును తను ఎలా కాపాడుకున్నాడో తన మాటల్లోనే విందాం. మరి రిషి మాటల్లో వినడానికి మీరు రెడీగా ఉన్నారు కదా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ రిషిని. నా చిన్నుని 4 సంవత్సరాలు ఎలా చూసుకున్నానో, ఎలా కాపాడుకున్నానో వాళ్ళు వీళ్ళు చెప్పడం ఎందుకు? అందుకే నేనే వచ్చేసాను. ఇంకా నా స్టైల్లో నేను చెప్తాను, నన్ను ఫాలో అవ్వండి. దానికన్నా ముందు నా గురించి చెప్తాను. నా పేర్లు రిష్విక్. ఇది రైటర్ పాప్ పెట్టింది. రిషి అనే పేరు చెఫ్ పాప్ పెట్టింది. వయసు 27, హైట్ 6'2", కలర్ ముట్టుకుంటే మాసిపోయేంత, చదివింది డిగ్రీ, వృత్తి సినిమా హీరో. హాబీస్ పెద్దగా ఏం లేవు. కాలేజ్ డేస్లో డ్యాన్సింగ్ అంటే పిచ్చి, మీకు తెలుసా విషయం. కానీ కిషోర్ అంకుల్ దయ వల్ల డబ్బు సంపాదించడమే హాబీ అయిపోయింది ఇప్పుడు. నా వీక్నెస్ నా బుడ్డి చిన్ను, నా వైఫ్. నా స్ట్రెంగ్త్ ఒకప్పుడు కృతి, బట్ ఇప్పుడు మీరంతా. అన్నట్లు నేను ఎలా రెడీ అయ్యానో చెప్పాలి కదా. బ్లూ జీన్స్, లైట్ పర్పుల్ ఫార్మల్ షర్ట్, ఫుల్ హ్యాండ్స్. ఎందుకంటే నాకు సంఖ్య తిరిగితే, అదేనండి తిక్కరేగితే హ్యాండ్స్ మడవాలి కదా, మరి అందుకు. ఇంక స్టోరీలోకి వెళ్దామా? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? మీరు చదివిందే, అయినా మీకోసం. నా హృదయంలో నా చిన్ను గురించిన ఫీలింగ్స్. ఫస్ట్ టైం తను చూసినప్పుడు, అప్పుడు నేను అభిగాడు టెన్నిస్ ఆడుతుంటే వచ్చింది తను. బొత్తుగా స్కూల్ యూనిఫామ్లో 2 జళ్ళు వేసుకుని చూడగానే నవ్వొచ్చింది. ఆ తర్వాత అభి వాళ్ళ ఇంట్లో కలిసాం. అప్పుడు నన్ను రిషి అని పిలిచింది. నాకు ఫస్ట్ నచ్చలేదు, కానీ తర్వాత నచ్చడం మొదలైంది. ఎంతలా అంటే రిష్విక్ కన్నా రిషినే అసలు పేరని ఫిక్స్ అయ్యేలా. ఆ తర్వాత మీకు గుర్తుందా, ఫస్ట్ టైం నా చిన్ని ఇంటికి వెళ్తే గొడవతోనే మొదలు. నాకు కిషోర్ అంకుల్కి పరిచయం. ఏంటో 15 సంవత్సరాల వయసులోనే నచ్చలేదు నేను ఆయనకు. కానీ నేను బాధగా వచ్చేస్తుంటే నా చిన్ను నా వెనకే వచ్చింది, నన్ను దగ్గరికి తీసుకుంది. అప్పుడు నాకు తనలో మా అమ్మ కనపడింది. నన్ను ఎప్పుడూ వదలని ప్రామిస్ చేసింది. ఆ ఫీలింగ్ లవ్ కాదు, ఎందుకంటే అది ప్రేమించే వయసు కాదు, బట్ ఏదో తెలియని గుబులు. అలా ఆ 2 సంవత్సరాలు బెస్ట్ ఫ్రెండ్ అయింది. ఎంతలా అంటే మిత్రాభిల కన్నా నేను తన కోసమే ఎదురు చూసేవాడిని. ఇంకా కాలేజ్కి వచ్చాం. చిన్నోడు స్లిమ్ అయిపోయి క్యూట్గా భలే ఉంది. అదేంటోనండి, నేను తన వైపు చూసి మాట్లాడుతుంటే తను మాత్రం ఎటో చూస్తూ ఆన్సర్ ఇచ్చేది కొన్నిసార్లు. అప్పుడు అర్థమైంది నాకు తనంటే ఇష్టమని, తనకి నేనంటే కూడా. అయితే మిత్ర వాళ్ళ చెల్లొచ్చి ఐ లవ్ యూ చెప్పగానే నాకు టెన్షన్ మొదలైంది. ఎందుకంటే చిన్ను చూస్తే ఇంకేమైనా ఉందా, నన్ను ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటుందో అని. అందుకే వీడియో తీశాను, బట్ తను వెనకే ఉండి చూసేసింది. అయితే తనకి తెలియని విషయం, తను వచ్చిన పక్కన కూర్చుంది కదా, నాకు తన కళ్ళు కన్ఫర్మ్ చేశాయి నేనంటే తనకు అభిమిత్రుల కన్నా ఎక్కువని, ఇష్టానికి మించి మరేదో ఉందని. ఇంకా సినిమాకి వెళ్తే తన పక్కనే కూర్చోవాలి నేననుకుంటే అభిగాడు పోటీ అయ్యాడు. సరే, ఫస్ట్ నేను కూర్చున్నాను, తరువాత వాడు. బట్ అప్పుడు తెలియదు వాడు కూడా చిన్నునే ఇష్టపడుతున్నాడని. అయితే ముందు నేను కూర్చున్నప్పుడు తన చేతిని గట్టిగా పట్టుకున్నాను. ఏంటో తను నాదే ఎప్పటికీ అనేమో. అది టీనేజ్. ఏంటో నాకైతే ఎప్పుడు చిన్నునే చూడాలనిపించేది. తన కళ్ళల్లో కనపడే ఫీలింగ్స్ నా కళ్ళని దాటి వెళ్ళలేదు. అలా 2 సంవత్సరాలు గడిపేశాం. అప్పుడే తనకి ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. ఆ రోజు నాకు బాగా గుర్తు. నేను కావాలని సరిగా రాయలేదు, అదెందుకో మీకు తెలుసు. హీరో అవ్వాలనే కల. అది నెరవేరాలంటే నేను సాధించాల్సినవి ఎన్నో ఉన్నాయి. కానీ చిన్ను దూరం అవుతుంది, అదే నా బాధ. ఇంకా ఊరు వెళ్ళడానికి బస్ స్టాండ్కి వెళ్తే వాళ్ళు 3 వచ్చారు. అభిగాడి ఫేస్లో ఏదో ఆనందం, మిత్రా ఫేస్లో కొంచెం బాధ.
బట్ నలుగురు ఒకే ఊళ్ళో ఉంటామని తనే అన్నది. ఇంకా చిన్ను ఏం మాట్లాడితే నాకు ఏడుపు వచ్చేస్తుంది. అప్పుడు ఓపెన్ అయింది. తను బీటెక్ చేరకుండా నాతో పాటు డిగ్రీలో చేరుతోంది. అది కూడా నా కోసం. అంతే, ఆ క్షణంలో తనని పైకి లేపి గిరగిరా తిప్పాలనిపించింది. నా కోసం తన కెరీర్నే వదులుకుంది. ఇది తను నా కోసం చేసిన ఫస్ట్ సాక్రిఫైస్. ఆ రోజే నేను ఫిక్స్ అయ్యాను. ఏమని? చెఫ్ పాపే నా లైఫ్ పార్ట్నర్ అని. ఇంక కాలేజ్లో చేరాక ఆ రోజు మీకు తెలుసు, డ్యాన్స్ బాగా చేశానని అందరూ కంగ్రాట్స్ చెప్తుంటే నా చిన్నోడు జలస్ ఫీల్ అయ్యాడు. లేచి వెళ్ళిపోతుంటే నేను వెళ్ళాను తన వెనకే. తను నన్ను చూసి దాక్కుంది. నాకేమో టెన్షన్, కానీ వెళ్ళాను. కోపంగా మూతి ముడిచింది ముద్దుగా. అంతే, ఆ రోజు నుండి ఇప్పటి వరకు తనలా మూతి ముడిస్తే నాకైతే ముద్దు పెట్టాలనే అనిపిస్తుంది. అందుకే తొలి ముద్దు పెట్టేశాను. వెంటనే ప్రపోజ్ చేసేసా. తన కళ్ళల్లో నా మీద ప్రేమ నాకు కనపడింది. వెంటనే సేమ్ టు యూ చెప్తుందేమో అనుకున్నాను. చెప్పనే లేదు. ఫీల్ అయ్యాను, కానీ క్లారిటీ ఇచ్చింది. చెప్తాను, ఇప్పుడు కాదు, ఇక్కడ కాదు, ఇలా కూడా కాదు అని. అంతే, ప్రపంచాన్ని జయించినంత ఆనందం. ఆ తర్వాత డాక్టర్ పాప కోసం మా కోబ్రాగాడు అండ్ గ్యాంగ్తో ఫైట్. అంత రిస్క్ తీసుకుని ఫైట్ చేస్తే అప్పుడైనా ఎస్ అంటుందేమో అనుకున్నాను. లేదు. అయితే ఆ రోజు నైట్ వాళ్ళ కాపలా అక్కడే వాళ్ళ ఇంటికి దూరంగా దోమలతో డ్యూయట్స్ పాడుతూ నేను చాణక్య. ఒక్కటి చెప్పండి, ఎవరో వచ్చి వాళ్ళని అటాక్ చేస్తారేమోనని ఆ వయసులోనే ఇంకా నాకు చిన్న ఓకే కూడా చెప్పలేదు. అయినా కూడా తన కోసం రాత్రంతా మేల్కొనున్నాను. మరి అన్నేళ్ళు లవ్ చేసుకుని పెళ్ళయ్యాక నా భార్యను ఒంటరిగా వదిలేస్తానని మీరంతా ఎలా అనుకున్నారు? నేను లేచి చైని ఫట్మన్ తోశాను. నా దెబ్బక చైరు విరిగిపోయిందనుకో. అయ్యో సారీ, నాకు ఆ 4 సంవత్సరాలు గుర్తొస్తే సంఖ్య తిరుగుతుంది మరి. ఓకే కూల్ అయ్యాను. ఇంక చైర్లో కూర్చున్నాను మళ్ళీ. ఎవరైనా మంచి టీ ఇస్తారా నాకు? సరే చూద్దాం, మీలో ఎంతమంది ఇస్తారు. నెక్స్ట్ తను నాకు ప్రపోజ్ చేసింది. ఇంక నా ఆనందానికి అంతే లేదు. ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలిగింది. ఆ తర్వాత మీకు తెలుసు, మా అంకుల్ చిన్నుని తీసుకెళ్ళిపోతానంటే పాపం తను ఎంత బాధపడిందో. వాళ్ళతో రానని గట్టిగా చెప్పింది. నేను సుప్పు ద్వారా నా ప్రయత్నాలు చేసినా తనంత చిన్న వయసులోనే నన్ను వదిలి రానని స్పష్టం చేసింది. అంత ప్రేమ నా మీద తనకు. ఆ తర్వాత మేము రిసార్ట్స్కి వెళ్ళిన రోజు నన్ను ఎంత మోటివేట్ చేసింది, అది నేను ఎప్పుడూ మర్చిపోను. నా మీద నాకు నమ్మకం పెరిగిందంటే అది తన మాటల వల్లనే. ఆ తర్వాత కేగే గ్రూప్స్ వాళ్ళు కాంపిటీషన్ పెడితే అందులో విన్ అయినందుకు వచ్చిన అమౌంట్ నాకే ఇచ్చింది. ఎందుకు? నా స్టడీస్ కోసమా? కాదుగా, అది మీకు తెలుసు. నేనేమో నాకొద్దు, నువ్వే ఉంచుకొని నేనంటే నేను నువ్వు వేరు కాదు మనం అంది. అంత అమౌంట్ నా గోల్ కోసం నాకు ఇచ్చింది. అది తన ప్రేమ. ఆ తర్వాత తన ట్రైనింగ్కి జాయిన్ అయింది. అప్పుడు నేను మా ఊరు వెళ్ళాను. మా నాన్నగారి యాన్యువల్ సెరమనీ. నా టెన్షన్లో నేనుండి ఫోన్ సంగతి మర్చిపోయాను. జనరల్గా జెంట్స్ ఏంటంటే ఏదైనా పనిలో పడితే ఫోన్, పెళ్ళాం, లవర్ ఇలాంటివన్నీ పక్కన పెడతారు. కావాలని కాదు, బట్ ఎవరి అలవాటు వారిది. నేను అదే చేశాను. నాకు ఆల్రెడీ మా అమ్మతో ప్రాబ్లమ్స్. నాకు ప్రాపర్టీస్ వస్తే వాటితో ఇంకా ప్రాబ్లం. అలా నా గొడవలో నేనుండి బుడ్డోడి సంగతి పక్కన పెట్టాను. ఫోన్ ఆన్ చేశాక తను మిస్డ్ కాల్స్ అలర్ట్ చూస్తే కదా అర్థమైంది నేను ఎంత పొరపాటు చేశాను. ఇంకా ఆగలేక తన దగ్గరికి వెళ్ళాను. ఆ రోజంతా ఏమీ తినకుండా నా కోసం బాధపడుతూనే ఉంది. ఒకే రోజు నేను 2 ఆడవాళ్ళ స్వభావం చూసి షాక్ అయ్యాను. ఒకరు మా అమ్మ. తను మా నాన్న ఉన్నప్పుడు నన్ను ఎంతో ప్రేమగా చూసేది. ఆయన చనిపోయాక కూడా 1 సంవత్సరం పాటు నాకు ఏ లోటు చేయలేదు. కానీ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన చెప్పాడని నన్ను దూరం ఎందుకు పెట్టింది? అది అడగాలని ఆ వయసులో నేను ఎప్పుడూ అనుకోలేదు. కేవలం అమ్మ మీద కోపమే ఉండేది. కానీ మా అత్త పేరు మీద ఉన్న ఆస్తి ఆ రోజు గొడవపడి తన పేరు రాయించుకుంది. మళ్ళీ ఆ రోజు నాకు వచ్చిన ప్రాపర్టీని నా మేనత్తకు రాసివ్వాలనుకుంటే నాకు పెళ్ళయ్యే వరకు హక్కు రాదు. కేవలం అమ్మ ఆస్తి కోసమే ఇలా చేసిందా?
ఎందుకు చేసినా ఎలా చేసినా తను నా దృష్టిలో తక్కువైంది. మరొకరు నా కాబోయే లైఫ్ పార్ట్నర్. నా కోసం తపిస్తూ ఏడుస్తూ నన్ను చూడగానే కోపగించుకున్నా, అలిగినా, నన్ను తిట్టినా నేను తిన్న తర్వాతే తను తిన్నది. అది తను నా మీద చూపించే ప్రేమ. దాని తర్వాత కేకే గ్రూప్స్లో తనకు సీట్ వచ్చింది. ఆయన ఆ రోజు పిలిచి మరీ ఛాన్స్ ఇస్తే తను ఏమంది? వెళ్ళనని, ఇక్కడైతేనే చేరతానని. నేను కన్విన్స్ చేస్తే ఏమంది? మనం పెళ్లి చేసుకుందామని. ఆ క్షణం నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. పెళ్ళి అంటే నాకు దూరంగా ఉన్న నా భార్యగానే ఉండాలి. అసలు చదువు కంప్లీట్ కాకుండా పెళ్ళేంటి? తనకి కేవలం 18 సంవత్సరాలు. అంత నమ్మకం ఏంటి నా మీద? నాకు ఎంత సంతోషం కలిగిందంటే ప్రపంచంలో అందరికన్నా నేనే అదృష్టవంతుణ్ణని. ఇంకా చదువు అవ్వలేదు. నా కెరీర్ ఎలా ఉంటుందో, నా గోల్ రీచ్ అవుతానో లేదో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో తను నన్ను ఎలా నమ్మింది? ఆ తర్వాత గుడి దగ్గర అభిగాడు అరేంజ్ చేసిన రౌడీలు, ఫైటింగ్, చేజింగ్, మా ఇద్దరిని కిందకు తోస్తే ఇద్దరం రాత్రంతా ఉన్నాం. అరే, నేను ఎంత చిలిపళ్ళు చేసినా కోపడిందే కానీ విసుక్కోదు. ఆ రాత్రంతా నిజానికి నేను మేలుకొని తను పడుకోనివ్వాలి. అలాంటిది నన్ను పడుకోబెట్టి తను మేలుకోవడం ఏంటి? అదే విషయం అడిగితే చిన్ని బాబులా నువ్వు పడుకుంటే నేనెలా పడుకుంటానంటుందేంటి? మరి తనలో నాకు అమ్మ అందుకే కనపడుతుంది. మరి నా దృష్టిలో ఆ రోజు తను ఎక్కడికో వెళ్ళిపోయింది. అసలు తరువాత తను ఎంత చేసింది? చెఫ్గా సంపాదిస్తూ సగం నా కోసం ఇచ్చేది. నా కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టింది. దాని ద్వారా వచ్చే ప్రతి పైసా నాకే ఇచ్చేది. ఎంత పిచ్చిదంటే తనకంటూ ఏమీ దాచుకోలేదు, ఎంత సంపాదించినా కూడా. ఆ తర్వాత మా పెళ్ళి. నేను ఇంకా యాక్టింగ్లో ట్రైనింగ్ చేస్తున్నాను. కానీ తను అప్పటికే టాప్ చెఫ్. అయినా నా మీద ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. నాతో కలిసి నడవడానికి రెడీ అయింది. పెళ్ళయ్యాక కూడా నన్ను తనే చూసుకుంది. నాకు డ్రెస్సులు కొనాలన్నా తనే. నేను పార్ట్ టైం చేసి సంపాదించింది రూమ్ రెంట్కే సరిపోయేది. నా యాక్టింగ్ కోర్స్, డ్యాన్స్, ఇంకా నేను ఏమైనా నేర్చుకోవడానికి ఖర్చు పెట్టిన దానిలో 80% తను సంపాదించిందే. నెక్స్ట్ తను నా సొంతం ఎలా అయింది? ఆ రోజు అమ్మమ్మ కాల్ చేసింది. బాబు చిట్టి, పెళ్ళై 8 నెలలు అయింది, ఇంకా లేట్ చేయకుండా ఆ కార్యం ఏదో కానివ్వండి అని. నేను అన్నానప్పుడు, ఇలాంటివి మీరు తనకి చెప్పండి అని. కానీ ఆమె సమాధానం, బాబు చిట్టి, ఇలాంటి విషయాల్లో భార్యలు ముందుకు రారు. కొన్ని విషయాల్లో ఫాస్ట్గా ఉన్న ఒక ఆడపిల్ల తన భర్త దగ్గర ఎప్పుడు చొరవ చూపించదు. ఆ విషయంలో అది మన భారతదేశంలో ఇంకా అంటూ క్లాస్ పీకిందామమ్మ. నాకు నిజమే అనిపించింది. అందుకే తనకి ఏం చెప్పకుండా తీసుకెళ్ళాను. అంతా అయ్యాక సిగ్గుపడుతుందేంటి? నాకు అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది, ఆడపిల్లకు భర్త దగ్గరే సిగ్గే అందమని, అవసరం కూడా అని. ఆ ఫీల్ నాకు నచ్చింది. ఎంతలా అంటే తన్ని ఏదో ఒకలా టీజ్ చేసి సిగ్గుపడితే చూడాలని. అది కూడా భలే గమ్మత్తుగా ఉండేది. నా అంత కలర్ కాదు కానీ నా చిన్నోడు సిగ్గుపడినప్పుడు తన ఫేస్ అంతా పింక్గా అయ్యేది. హా, ఏమన్నా నా ఆనందం! అబ్బో, ఎంత బాగుందో! ఆ సిగ్గు, ఆ కోపం, ఆ మూతి ముడవడం, ఆ చిట్టి నడుము, అరేరే, ఇవన్నీ ఎంత బాగుంటాయి! అందుకే నా కళ్ళు సైతం లిపి లేదు కంటి భాష కన్నాయి. ఆ నెక్స్ట్ డే నా కోసం కారు. తను సంపాదించిన దాంట్లో నా కోసమే ఖర్చు పెడుతూ మళ్ళీ నాకు కారు. అది నేను తను గెలిచినందుకు అంది. కానే కాదు, నేను హీరో అయ్యాను కదా, బైక్ మీద వెళ్తే బాగోదని కొంది. ఎంత బాగా ఆలోచించింది నా కోసం. ఇంకా తర్వాత నా ఫస్ట్ సినిమాలో నుండి నన్ను తీసేస్తే నన్ను ఎంత ఓదార్చింది. ఎలా అంత ప్రేమ తనకు నా మీద! ఎన్నిసార్లు కింద పడ్డా లేవడానికి ప్రయత్నించాలి, అంతేకాని అక్కడే కూర్చోకూడదు. ఆ మోటివేషన్ నన్ను చాలా మార్చింది. ఇంక అసలు విషయానికి వస్తే మా 3 ఏళ్ల స్నేహం, 8 ఏళ్ల ప్రేమలో కూడా ఏనాడు గొడవ పడలేదు. అదేంటో పెళ్ళైన 8 నెలలకు, అది కూడా తను ప్రెగ్నెంట్ అయ్యాక గొడవలు మొదలయ్యాయి. ఆ రోజు ప్రెగ్నెన్సీ సంగతి చెప్పడానికి వచ్చింది. కానీ నాకు ఆ విషయం తెలియక ఫస్ట్ మూవీ ఎటూ క్యాన్సిల్ అయిందని, నెక్స్ట్ అలా జరగకూడదని నేను మూవీ సంగతి దాచాను.
ఏదో తనకి సర్ప్రైజ్ చేద్దామని. ఆ తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్తే మాటల్లోనే కోపం, చూపుల్లో లేదు. నేను తన దగ్గరే తీసుకున్నప్పుడు ఆ క్షణం తన ప్రేమను నేను ఫీల్ అయ్యాను. ఆ కళ్ళు ఏదో చెప్పాలని ప్రయత్నించాయి నాకు, కానీ ఏంటనేది నాకు అర్థం కాలేదు. కానీ ఆ రాత్రే మాకు ఎడబాటు ఇవ్వడానికి రెడీ అయిందని నాకు తెలియదు. ఆ నెక్స్ట్ డే ప్రీతి ఇంకా నా మామ కలిసి ఆడిన గేమ్లో ఇద్దరం ఇరుక్కున్నాం. అసలు నన్ను ప్రీతితో అలా చూస్తే తనకి ఎంత బాధ నాకు అర్థమైంది. అందుకే తన కోసం వెతికాను. నా బాధంతా మీరు చూశారు. తనన్న ప్రతి మాట సూటిగా తగిలి ఎంతగానో విలవిల్లాడిపోయాను, ఏడ్చాను. కానీ నా చిన్నతనం నుండి నా ప్రతి కష్టంలోనూ నా పక్కనే ఉండి నన్ను ఓదార్చిన నా చిన్నుని నన్ను అగాధంలోకి తోసేస్తే ఎవరు నన్ను ఓదార్చేది? అందుకే నాకు కోపం వచ్చింది. అందుకే సాక్ష్యాలున్నా కూడా పంపలేదు. ముందు బాధ, తర్వాత కోపం, ఆపై ఆవేశం. ఇవే నా ఫీలింగ్స్. అది కూడా కేవలం కొన్ని నెలలు మాత్రమే. కానీ నేను తను ఎందుకు క్షమించాను? ఎందుకు దగ్గరగానే ఉండి దూరంగా ఉన్నట్లు యాక్ట్ చేశాను? కారణం నేను పైన చెప్పిన 12 పాయింట్లు. అవి కూడా తనే గుర్తు చేసింది. ఎప్పుడంటే బెంగళూరులో తను చూసి కోపంతో ప్రీతి దగ్గరికి వెళ్ళి అలా నా ప్రేమను నిరూపించుకున్నాను. ఆ తర్వాత ఒకరోజు జరిగిన ఒక ఇన్సిడెంట్ నాకు తన మీద కోపం తగ్గిపోయి మళ్ళీ తను నా దగ్గర తెచ్చుకోవాలనిపించింది. కాదు, నేనే తనకు దగ్గర అవ్వాలనిపించింది. అదేంటంటే నేను ఏదో పని మీద మిత్రకు ఫోన్ చేశాను. అప్పుడే తెలిసింది మిత్రకు పెళ్లి కుదిరిందని. మీకు తెలిసి నేను వెళ్ళలేదని. అసలు ఏం జరిగిందంటే ఆ విషయం తర్వాత చెప్తాను, కానీ చాలా వరకు డౌట్స్ మీవి క్లియర్ చేశాను కదా. ఇంకా మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్లో ఎందుకు వివరించలేకపోతున్నానంటే ఇప్పటికీ ఎపిసోడ్ చాలా లెందీ అయిపోయింది. అందుకే మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. ఓకేనా? లవ్ యూ ఆల్. బాయ్. ఏంటండి, రిషి మాట్లాడిన మాటలు మీకు బాగా కనెక్ట్ అయ్యాయా? తన బాధ, కోపం, ప్రేమ అన్నింటినీ కవర్ చేస్తూ బాగా మాట్లాడాడు కదా. సరే, మన తర్వాత ఇంకా ఏం చెప్పబోతున్నాడు? కీప్ లిసనింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.